శ్రీరామ్ జై 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 శ్రీరామ్ Ram, Jai Shri 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 Ram. Samhayakum Shantam Satyonamayam Yogaram Sri Ram. Will just say it. రాముడు చందనూరు రావటం వీరు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు వారికి ఈ ఊరితో అవినాభావ సంబంధం ఉంది. వారి ఇంటి ఇలవేలుపు మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇలవేలుపును చూద్దామని వారు 500 సంవత్సరాల సమయం పట్టిన రామాలయం రావడానికి. ఎంత ప్రజలు ఎంత ఓపిక చూస్తారంటే భారతీయులు ఆ రామాలయ నిర్మాణం, ఆ గొప్ప రామాలయ నిర్మాణంలో ఎంతో మంది ధనవంతులు పేదలు అందరూ పాలు పంచుకున్నారు. ఇప్పుడు అక్కడ ధనుస్సును మీకు చూపిస్తారు. ఇప్పుడు దీనికి ఈనాడు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ గారు, ఈటీవీ పేపర్ ఎండి కిరణ్ గారు వారు దాదాపు 1 కోటి రూపాయల దాకా దీనికి వెచ్చించారు. బంగారు విగ్రహం, బంగారు పాదుకలు, బంగారు ధనుస్సు, రామ మంత్రాన్ని చిదంబర శాస్త్రి గారు ఒక చీరాల్లో ఉంటే హనుమతి క్లాసులు వారి దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యులు వారు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు వారు అనుష్ఠానం చేసి రాముడికి సమర్పించారు. ఈ పాదుకల గొప్పతనం ఏంటంటే శ్రీనివాస శాస్త్రి గారు ఒకరోజు జాడలో ఉండగా సాక్షాత్ హనుమత్ స్వామి వచ్చి ఆ పాదుకల్ని ఇలా తీసుకుని తన శిరస్సును పెట్టుకుంటారు. అప్పుడు ఆయన భార్యను పిలుద్దామంటే నోట ఆయనకి ఆనందంలో మాట రాలేదు. భార్య కూడా చూపిద్దాం ఆ స్వామిని అంటే ప్రత్యక్షంగా స్వామిని దర్శించిన వ్యక్తి రామ మంత్రాన్ని అంతగా ఉపదేశిస్తూ స్వామి ప్రత్యక్షం అయ్యారు. అందుకనే ఇప్పుడు లాగానే స్వామి ముందే ఇప్పుడు ఈ పాదుకలు ఉన్నాయి. ఆయన భారతదేశంలో అనేక ప్రాంతాలు పర్యటించవయ్యా, ప్రజలకు చూపించవయ్యా అన్నారు. కళ్యాణ రామాలయం అక్కడ కడుతున్నారు అయోధ్యలో. తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే నిత్య కళ్యాణం పచ్చదరణంగా ఉండాలని చెప్పి, సీతారాముల కళ్యాణం నిత్యం అయోధ్యలో జరగాలని చెప్పి అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎడతెరిపి లేకుండా 12 గంటల పాటు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం అనేది మొదలైంది. దానికి ఈటీవీ పేపర్ ఎండి కిరణ్ గారు
రామాలయం యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ప్రోటోకాల్ ఉంది. అందరూ బయట వారు ఆ ప్రోటోకాల్ ను పాటించి వారి అబ్బాయి దుబాయ్ ఎమిరేట్స్ లో ఉద్యోగం చేస్తూ ఉంటే వారి సండా చూడడానికి వెళ్తే ప్రధానమంత్రి పిఏ ఫోన్ చేశారండి. శ్రీనివాస శాస్త్రి గారు మీరు ఎక్కడ ఉన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రమ్మన్నారు మిమ్మల్ని అని. ఏ ప్రోటోకాల్ పాటించడం వెళ్ళారంటే ఎవరిని చెప్పింది మీకు ఈ ప్రోటోకాల్ ఏంటండి, ఈ అయోధ్య కోసం రాముడి కోసం మీరు మీ జీవితాన్ని మీరు అంకితం చేసిన వ్యక్తి రండి అంటే కాదులేండి ఈసారి వచ్చి దర్శనం చేసుకుంటాను చాలా దూరంలో ఉన్నానంటే కారు కూడా ప్రత్యేకంగా పంపించి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి మోడీ గారు అన్నారు. అటువంటి వ్యక్తి జీవితాన్ని వారి భార్య మొత్తం కూడా రామసేవను తలుపు చేశారు. అట్లాగే వారి పక్కన ఇద్దరు దంపతులు వచ్చారండి, భీమవరం నుంచి మాణిక్యామ్మ గారు. వారు అద్భుతంగా రామభక్తులు, వారి ఇరువురు కూడా చాలా అద్భుతమైన గాయకులు అండి. వారు రాత్రి చీరాల్లో ఆయన పాట పాడుతూ ఉంటే ఘంటసాల పాడినట్టుగా ఉండండి. మాకు సమయం తెలియలేదు, 12:30 వరకు మేము అలా కళ్ళము నీళ్ళు వచ్చినాయండి. శివుడి మీద పాటలు, విష్ణు మీద పాటలు ఆయన పాడుతూ ఉంటే భక్తి భావంతో తన్మయంతో జరిగి పాడతారు. హనుమస్వామి వచ్చి పాడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. అంత మధురమైన గాత్రం అయింది నిజంగా. ఇవాళ చంద్రూరు రావటం మనందరి యొక్క నిజంగా అదృష్టం అంటది. ఇది అందరికి ఎందుకంటే మా ఇంటి వెలవేల్పు చల్లవారు వారు నేను ప్రతి సంవత్సరం అయితే ఎందుకు లేట్ అయింది షాలు వేస్తే అమ్మవారికి ఏది ఇష్టం, అమావాస్య ఇష్టం. అమావాస్య గడియ కోసం వెయిట్ చేసింది, అందుకని మహాలక్ష్మీదేవి యొక్క అంశదేవి సీతాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకళ్ళే. ఆ లక్ష్మీదేవి సీతాదేవి ఎవరు పూజిస్తారంటే వారి భర్తనే పూజిస్తారు. ఆ భర్త గారే వచ్చారు మీ దగ్గర. మన జీవితాన్ని బంగారం చేయడానికి వచ్చారు స్వామివారు. నిజంగా మా ఊరు చేసుకున్న అదృష్టం. ఇంకా లేట్ అయిందని బాధపడద్దండి, ఎందుకంటే ఈ నిరీక్షణలోనే చాలా ఆనందం ఉంటుంది. రాముడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమావాస్య గడియల కోసం వెయిట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చారు. ఏమండి, రాముడు ఈశ్వరుని పూజించాం. ఒక మాట చెప్తానండి, శ్రీనివాస శాస్త్రి గారు రామేశ్వరం నుంచి అయోధ్యకు పాదయాత్ర చేశారు. రామేశ్వరం నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయడం సామాన్య విషయం అంటే అసలు ఎన్ని వేల కిలోమీటర్లు. రాముడు పూజించిన ఈశ్వరుడు ఇవాళ మహాశివరాత్రి రోజు అమావాస్య రోజు రావడం అనేది చాలా చాలా విశేషం అండి. అమ్మవారు ఈ రోజు నేను తన సంకల్పం చేసుకుని తన భర్త ఈ రోజు ఇక్కడ రావాలని చేసుకుని అమ్మవారికి తీసుకొచ్చినప్పుడు చేసి తీసుకెళ్తున్నారు అక్కడికి. అమ్మవారికి తీసుకొచ్చారు, అప్పుడు అయోధ్యకి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకొస్తున్నారు. చాలా అద్భుతమైన పని చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు కదా మన అయోధ్య కావచ్చు, నాలాంటి వాళ్ళు రాలేదు. ఎందుకంటే మేము స్వామి మా సేవ చేసే వాళ్ళు అది ఇచ్చిన చేస్తానన్నా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒక్క చెప్పి నేను అసలు రావాలని ఇబ్బంది వస్తే తప్పితే అసలు స్వామివారి నివేదన మాత్రం నేను అప్పచెప్పాను. అది ఆ బాధ్యత నా నియమం. అది అందువల్ల నేను మనస్ఫూర్తికి తీసుకోండి తీసుకోండి సార్. అక్కడ సెండ్ చేస్తాను. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఒక్క నిమిషం అందరం నిశ్శబ్దం పాటించాలి. ప్రశాంతంగా ఉంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి ఎవ్వరు ధనుసు కానీ రాముల వారిని కానీ ముట్టుకోకండి. ఓన్లీ పాదుకుల వరకు ముట్టుకోండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి ముట్టుకున్న పాదుకులు దాని వరకు 150 మంది పైన పూజలు చేశారు. మఠాధిపతులు పీఠాధిపతులు చేసి మాత్రం తెలిసినాయి. నేను రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచేళ్ళాను, ఈ పాదుకులు నెత్తి మీద పెట్టుకోను. అది ఎట్లా రాముల వారు నడిచిన దారిలో నడిచేళ్ళా. 8000 కిలోమీటర్లు నడిచేళ్ళా. 3 జతలు చేయించారు. 2 జతలు అయోధ్యలో ఇచ్చేసాను, ఇది 1 జత. ఇది నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకంటే నేను 500 కోట్లతో గుడి కడుతున్నా అయోధ్య. ఒక గుడి ఉంది కదా, ఇంకో గుడి ఎందుకు అంటారు. వంశవృక్షం అంతా పెడుతున్నా. బ్రహ్మదత్త నుంచి లవకుశుల వరకు, నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు వరకు, సూర్యవంశం, చంద్రవంశం
ఎందుకంటే అందరు రామాయణం గురించి చెప్తున్నారు, వంశం గురించి ఎవరు చెప్పలేదు. ఒట్టి కళ్యాణం ఇప్పుడు ప్రవర్ చెప్పుకుంటాం అంతేగాని విగ్రహ రూపంలో ఎక్కడా లేదు. అందుకని అందరు విగ్రహాలు చేయించి పెడుతున్నారు. అందరు మహామహుడు గొప్పవాడు రాముల వారి వంశం. అందుకని ఆ కళ్యాణ రాముడు గుడి కడుతున్నాం. ఆ గుడికి వంశవృక్షంలో గుడి 108 అడుగులు రాముడు వారు, 54 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహాలు తయారవుతున్నాయి. అవి తయారైన తర్వాత నేను కట్టబోయే గుడిలో ప్రతిష్ఠ చేస్తాయి. కళ్యాణ రాముడు చేతిలో ఉండేది ఇది బాలరాముడు. ఈ బాలరాముడు ప్రతి నవమికి ఊరేగుతారు అయోధ్య అంతా. అందుకని పవిత్రంగానే ఉంచి పవిత్రంగా రాముల వారికి అప్పచెప్పారు. అందుకని విగ్రహాన్ని కానీ ధనుసు కానీ ఎవరు ముట్టుకోకండి. పాదాలు మాత్రం ముట్టుకోండి. అరిచేతికి అవి తగలాలి. మణులు ఉన్నాయి కదా స్టోన్స్, అవి తగిలి అందరు చాలా మంది మంత్రధారణ చేశారు. ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు కూడా వస్తుంది. చక్కగా పూజ అయిపోయినాక అందరు చక్కగా చూసి దండం పెట్టుకోండి. పాదుకుల మీద సూర్యచంద్రులు, కామధేనులు, కల్పవృక్షం, ఐరావటం అన్నీ ఉన్నాయి. గుర్తు రాముల వారి పాదాలు అంటూ ఉంటాయి అవన్నీ. అందుకని అవి చక్కగా చూసి దండం పెట్టుకోండి. అందరు వరుసనే లైన్లో వచ్చి డిసిప్లిన్గా అందరు దండం పెట్టుకోండి. ఈ లోపైన ఒక ప్రార్థన చేస్తారు, పాట పాడతారు. అయిన తర్వాత అందరు చక్కగా వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మ, పాదుకలకి మీరు నమస్కారం చేసేటప్పుడు ఎడమ చెయ్యి కింద, కుడి చెయ్యి పైకి రావాలి. మన కుడి చెయ్యి స్వామివారి కుడి పాదానికి తగలాలి. మన ఎడమ చెయ్యి స్వామివారి ఎడమ పాదానికి తగలాలి. అంటే ఆ పాదుకలు ఇలా ఉన్నాయి, మనం ఇలా ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు ఎడమ చెయ్యి ఇటు రావాలి, కుడి చెయ్యి ఇటు రావాలి. ఈ మధ్య భాగం అక్కడ ఉన్న మణులు ప్రకాశిస్తూ ఉన్నాయండి. అక్కడ తగిలితే ఒక మహర్షుల యొక్క దివ్య తపశ్శక్తి దాంట్లో ఉంది. అది మీరు తాకంగానే ఆ తపశ్శక్తి మీలోకి వచ్చి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మీలోకి వచ్చేస్తాయండి ఇక్కడ తాకంగానే. ఎందుకంటే ఇక్కడ ఉన్నది జ్ఞానదేవత సరస్వతి దేవుడు. ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ సరస్వతిదేవి, ఇక్కడ పార్వతీదేవి ముగ్గురు ఉంటారు చేతులు. కనుక ఆ జ్ఞానశక్తి అనేది ఇక్కడ ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి మరి తాకంగా నమస్కారం చేసే పద్ధతి ఎడమ చెయ్యి కింద ఇటు వచ్చి ఎడమ పాదం, కుడి చెయ్యి పైకి వచ్చి కుడి పాదం తగిలి ఈ మధ్య భాగాలు రెండు తగిలితే ఆ తపశ్శక్తి అనేది ఆ వైబ్రేషన్ మీకు అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. కల్పవృక్ష, కామధేను కూడా ఉన్నాయి కాబట్టి మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరింపజేసే స్వామి ఆయన. ఈ లోపల గానామృతం ఒకసారి మీరు వినండి. అందరూ ప్రశాంతంగా ఇవాళ మీ డిసిప్లిన్ ఏంటో చూడాలి. మేము ప్రశాంతంగా అసలు మాట వినపడకూడదు. అలా వస్తే స్వామి కృష్ణుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ చంద్రూరు ఈ భక్త మహాశయులందరికీ కూడా సుస్వాగతం. కొద్దిగా అందరికీ సమయం అయినప్పటికీ కూడా ప్రతిదీ కూడా రాముల వారే రాముల వారి ప్రతి క్షణం కూడా మన నడిపించేది భగవంతుడు. అది ఏ కారణం చేత అయినప్పటికీ కూడా మనకి ఈ సమయాన్ని మనకి ఆయన కేటాయించాడు. ఆయన దర్శనం అని చేత ప్రతి వాళ్ళు కూడా మీరు నిరీక్షణ అంటే మీరు తపస్సు చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు కానీ భగవంతుడి కోసం మీరు ఎంతో తపస్సు చేశారు ఇప్పటి వరకు. ఆ తపస్సు ఫలితంగా స్వామివారి ఇప్పుడు దర్శనం ఆయన ఇవ్వాలని ఈ టైంని నిర్ణయం చేసుకున్నారు. అందరికీ కూడా సుస్వాగతం పలుకుతూ ఆ స్వామి యొక్క నామాన్ని అందరూ కూడా చక్కగా అనండి, వినండి చక్కగా. జయతు జయతు మంత్రం. ఈ రామనామం యొక్క విశిష్టతను చెప్తున్నాడు. ఆంజనేయ స్వామి చెప్తున్నాడు స్వయంగా. ఆంజనేయ స్వామికి ఏమిటంటే ఇష్టం? రామనామం. రామనామం ఎక్కడుంటే ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. ఎక్కడో మనకి కానీ ఖచ్చితంగా ఆయనే చెప్పారు, ఎక్కడ రామనామం జరిగితే నేను అక్కడ ఉంటాను అంటే మనకి. రామ్ 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 జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం
రామేతి మంత్రం. రామ అనేటువంటి దివ్యమైనటువంటిది 2 అక్షరాలు కూడా మహత్తరమైనటువంటి ఆ సకల శాస్త్రముల యొక్క సారం అది. రామ అనేటువంటి 2 అక్షరాలు కూడా అటు నారాయణ మంత్రంలో రా, నమశివాయులో మా, ఆ 2 తీసుకుని మహామంత్రంగా తయారైంది. అది ఆంజనేయ స్వామి స్నానం చేసింది. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీలమేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే. తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే. తలని వల్ల పాలన చేసే పవన్ జ్యోతివే. జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగలవయ్య. జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగలవయ్య. తెలియతరవా పలుకరసవా నీవు మహిమా రాఘవ. తెలియతరమా పలుకవశమా నీవు మహిమా రాఘవ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీల మేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. రాతినైన రాతిని చేసే నీ దివ్య పాదము. రాతినైన రాతిని చేసే నీ దివ్య పాదము. కోటినైన జ్ఞానిని చేసే నీ నామము. నీదు సరి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్య. నీదు సరి దైవములేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్య. నీకు శరణం పాపహరణం మాకు శరణం రాఘవ. నీకు శరణం పాపహరణం మాకు శరణం రాఘవ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ. నీల మేఘ శ్యామ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. జై శ్రీరామ్.
అందరికీ కూడా స్వాగతం, శుభాకాంక్షలు. తర్వాత మిగిలిన కార్యక్రమం చక్కగా నడిపిస్తారు గురువు గారు. జై శ్రీరామ్. ఇది చేయించి భక్తులందరికీ కూడా దర్శింపజేసి అప్పుడు అయోధ్యకి సమర్పించమని స్వయంగా ఆంజనేయ స్వామి వారు స్పృశించిన పాదుకలు అవి. అంత గొప్ప పాదుకలు మన ఊరు వచ్చేవేళ ఎంత గొప్ప విశేషంతో ఉన్నాయి. తరువాత ఇంకో రెండో విశేషం ఏంటంటే గురువు గారు రామేశ్వరం నుంచి రామపాదుకలు శిరస్సుని పెట్టుకుని అయోధ్య దాకా 8,000 కిలోమీటర్లు సామాన్యమైన విషయం కాదండి. అది ఎన్నాళ్ళు పట్టింది? 7 మాసాల 16 రోజులు వారు పాదచారి అయోధ్యకి చేరి అక్కడ సమర్పించారు. మొట్టమొదట 2 జతలు ఇచ్చేశారు. ఇది వీటి ప్రత్యేకత చెప్పాను కదా. హనుమంతులు గారు స్పృశించి వారు వీళ్ళని ఆశీర్వదించి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి పాదుకలు అదనమాట. మన గ్రామానికి వచ్చే రాముడు వేళ ఎంత గొప్ప విశేషం. నిజంగా మీరందరూ కూడా ఎంతో తపస్సు చేశారనమాట. లేకపోతే రాములు వారు అయోధ్య నుంచి మన కోసం ఇక్కడికి వచ్చారు. ఇంత దూరం అంటే ఆయన ఎక్కడికైనా వస్తాడు. ఆయనకి కావాల్సిందలా భక్తి, అంటే మన హృదయాన్ని చూస్తాడు ఆయన. అదే అనమాట. అది మీకు వేళ మీరు ఆ తపస్సు ద్వారా మీకు లభ్యమైంది. అది వాటి విశేషం. అమ్మా అందరూ కూడా చక్కగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం వెళ్ళి దర్శించడం వేరు, మన దగ్గరికి స్వామివారు వచ్చి ఆయన దర్శన భాగ్యాన్ని మనకు ప్రసాదించడం వేరు. చాలా తేడా ఉంది. ఇప్పుడు చంద్రూరు గ్రామానికి స్వామివారు ఇచ్చేశారు. ఆయన పుట్టిన ఇప్పుడు చైత్ర శుద్ధ నవమి కదండి. నవమి అంటే 9 కదా, 9వ తిథే కదా. ఆయన వచ్చింది కూడా 9 గంటలకు వచ్చారండి. ఆయన జన్మించాలని దేవతలు కొన్ని వేల సంవత్సరాలుగా నిరీక్షించారు. మీరు కొన్ని గంటలు నిరీక్షించారు ఆ రోజు దేవతల వలె. అదండి ఆయన చూసేది. ఆ ఆర్తి, ఆ తపస్సు, మీలో ఉన్న తపనే తపస్సు అండి. మీరు ఎంతగా విశ్వసిస్తున్నారో, భగవంతుడు అంటే ఏమిటంటే విశ్వాసమే భగవంతుడు. మీలో ఉన్న దృఢ దీక్ష, పట్టుదల, ఆ స్వామిని చూడాలి. ఒక్కొక్క నిమిషం గడుస్తున్న కొద్దీ స్వామివారు ఎప్పుడు వస్తారంటే మీరు ఎంత హృదయాన్ని ఆయనకి అర్పించారో ఆయన కూడా అంతకంటే త్వరగా వచ్చి మీకు దర్శన భాగ్యం కలిగించాలి అని చెప్పి ఆయన మనసులో కూడా ఆయన అనుకున్నారు. అందుకనే ఎన్ని అవాంతరాలు వస్తున్నా కూడా ఆయన ఇంకా ప్రయాణం ముందుకు తీసుకుంటూ ఆయన జరిపించుకుంటూ వచ్చారు. ఆయన సంకల్పం లేదే ఏది జరగదండి. అసలు అందరూ కూడా రామరాజ్యాన్ని కాంక్షించారు. 11,000 సంవత్సరాలు పరిపాలించాడు ఈ భరత భూమిని. ఆయనలాగా పరిపాలించిన మహారాజు మరొకళ్ళు ఎవరు కూడా లేరండి. అసలు ఎక్కడా కూడా ఈతి బాధలు లేవు, ఎక్కడా కూడా కరువు కాటకాలు లేవు. ప్రజలందరూ ఆనందంగా ఉంటూ ఉన్నారు. అసలు కొరత అంటే ఏమిటి, సమస్య అంటే ఏమిటి, బాధ అంటే ఏమిటి, అనారోగ్యం అంటే ఏంటి, డబ్బు లేకపోవడం అంటే ఏమిటి అనేది అసలు ఎవరికి తెలియవండి. అసలు అంత గొప్పగా పరిపాలించారు. ప్రతి ప్రజానీకాన్ని తన కడుపున పుట్టిన బిడ్డలాగా పరిపాలించాడు, లాలించాడు, పాలించాడు. ఆయన తల్లి ఎలా అయితే పొత్తిలలో పెట్టుకుని బిడ్డలు పెంచుతుందో అట్లాగే ఆయన భావించిన 11,000 దివ్య సంవత్సరాల భరత భూమిని ఆయన తమ సూర్యవంశంలో అద్భుతమైన పరిపాలన అందించిన రాముడు ఈరోజు చంద్రగిరికి రావటం, మనకి దర్శనం ఇవ్వటం, ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే పత్ని. ఇవాళ ఆ బాణం చూస్తూ ఉన్నాం. ఆ పత్ని ఎవరంటే ఆయన హృదయంలో ఉన్నది, ఇక్కడే ఉందండి. సీతాదేవి ఎవరంటే లక్ష్మీదేవి అంశ. చంద్రగిరిలో కొలువై ఉన్న అమ్మవారు ఎవరండి? మహాలక్ష్మి అమ్మవారే కదా. ఆ మహాలక్ష్మి వారు విష్ణుమూర్తి యొక్క ధర్మపత్తే కదా. ఆమె కదా సీతగా పుట్టింది. కనుక ఆయన హృదయంలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనేక స్వరూపాల మనకు దర్శనమిస్తుంది. అందులో మనం రోజు వాడే కరెన్సీ అదేనండి, డబ్బు, ధనలక్ష్మీదేవి. నిత్యం మనం ఏదైనా కార్యక్రమాలకు ఉత్సాహంగా వెళ్తూ ఉంటాం. విజయలక్ష్మి
ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, అట్లాగే వీరలక్ష్మి, ఇలా రకరకాలుగా, సంతోషలక్ష్మి, అనేక రకాలుగా. లక్ష్మీదేవి ఒక డబ్బు రూపే కాదండి, గృహలక్ష్మి. అసలు స్త్రీలందరూ కూడా లక్ష్మీ స్వరూపులే. స్త్రీలు లక్ష్మీ స్వరూపులే ఉన్నారు అంటానికి కారణం ఏంటి అంటే స్త్రీ అనగానే సకారం ఉంది. సకారం సత్వగుణం. సత్వగుణం ఎవరిలో ఉంటుందంటే లక్ష్మీదేవిలో ఉంటుందండి. కనుక ప్రధానంగా సత్వగుణం కలిగి ఉన్న స్వరూపాలు ఎవరంటే స్త్రీలు. ఆ స్త్రీలు నొసట పాకుడు తీసుకొని వివాహితులైన వాళ్ళు సింధూరం కానీ కుంకుమ కానీ పెట్టుకుంటారండి. అది లక్ష్మీ నివాస స్థానం. పద్మం లక్ష్మీ నివాస స్థానం. అట్లాగే బిల్వపత్రం అండి లక్ష్మీ నివాస స్థానం. ఏనుగు కుంభస్థలం లక్ష్మీ నివాస స్థానం. కనుక ఇటువంటి లక్ష్మీప్రదమైన అర్థం ఏంటంటే అసలు అందరిలో కూడా లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే మంచి గుణాలు కలిగి ఉన్న రూపంలో ఉంటుంది. సద్గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంది. సద్గుణాలన్నీ కలిగి ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే రాముడు అని చెప్పొచ్చు. ఎవరు వాల్మీకి రామాయణం రాశాడు కదండి. ఆయనే ఊరికినే రాలేదు రామాయణం. ఆయనకి ఎంత సందేహం వచ్చినట్టు మామూలు సందేహం రాలేదండి ఆయనకి. రామాయణ రచనగా ఆయన రామనామాన్ని ముందు చెప్పారు. ఇందాక మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు అన్నారు కదండి. ఆయన కూడా రాముడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఒకసారి శ్రీ మహావిష్ణువు నారద మహర్షిని పిలిచాడండి. పిలిచిన తర్వాత నారద మహర్షి నీకు ఒక దేవరహస్యం చెప్తాను, ఎవరికి చెప్పావు కదా అన్నారు. స్వామి ఎవరికి చెప్పను నేను, మాట ఇస్తావు. స్వామి శ్రీ మహావిష్ణువు మీరు మీ అంతటి పిలిచి మీరు అడిగితే నేను మాట ఇవ్వకుండా ఉంటానా? ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నానండి. నేను ఎవరికి ఏ వ్యక్తికి కూడా నేను చెప్పానండి అన్నాడు. సరే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి చెప్తున్నానయ్యా, త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అయిన నేను రామావతారంలో భూమి మీదకి వస్తున్నానయ్యా, ఈ రహస్యం ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఆయన చెప్పినప్పటి నుంచి కొంతమంది వ్యక్తులకు లక్షణం ఉంటుంది, పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది, పలక్కని కక్కాలి, ఎవరితోనే చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరికంటే ఇచ్చిన మాట శ్రీ మహావిష్ణువుకి మాట ఇచ్చారు. ఇచ్చింది ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడు నారద మహర్షి. ఇప్పుడు ఆయన ఈ మాట చెప్పాలంటే వాగ్దానం అడ్డం వస్తుంది. అందులో శ్రీ మహావిష్ణువు ఇచ్చే ప్రమాణం అంటే సామాన్య ప్రమాణం కాదు. సరే ఎవరికి చెప్పాలని చెప్పి భూమండలం మొత్తం తిరిగితే వ్యక్తులకు కదా ఆయన చెప్పదు. ఎవరికీ చెప్పొద్దు అంటే వ్యక్తులకి చెప్పొద్దండి అని చెప్పి ఒక చోట అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలందరికీ మీ అందరికీ ఒక దేవ రహస్యం చెప్తున్నాను, త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరిస్తున్నారట అన్నారు. అమ్మయ్యా ఇప్పుడు లోపల ఉన్న పొట్టలో ఉన్న ఉబ్బరం మొత్తం తీరిపోయింది అని సంతోషించారు. అక్కడే ఒక మహానుభావుడు పూర్వజ రూపణ రత్నాకరుడిగా ఉండి సప్తర్షుల ద్వారా నారద మహర్షి ద్వారా రామ అనే మంత్రాన్ని ఉపదేశం పొంది రామ అనే పదం పలకటం రాకపోతే మరా 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 అని చెప్పి అటు అక్షరం ఇటు అక్షరం అటు మార్చి పలుకుతుంటే రామ 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 అనే శబ్దం వస్తుందండి. మరా 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 అంటే రామ 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 అని శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని నిరంతరం కూడా ధ్యానిస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయి ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యాన సమాధి అవస్థలో తన శరీరం మీద దుమ్ము పడినా అది పుట్టగా వచ్చినా ఆ పుట్టలోకి పాములు వెళ్తూ ఉన్నా తన శిరస్సుపై పక్షులు గూళ్ళు కట్టుకున్నా మహాతపస్సులో ఉన్నాడు రామనామాన్ని ధ్యానిస్తూ. అటువంటి వాడి చెవిని పడిందండి. ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చాడు. వల్మీకము అంటే పుట్ట, వల్మీకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అని పేరు వచ్చిందండి. ఏమిటి మహర్షి? శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడిగా అవతరిస్తున్నాడా? ఒక్కసారికి రహస్యం 2 అక్షరాలు చెప్పాలంటే రామ అని చెప్పచ్చు. ఇది సాక్షాత్తు శ్రీ విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం వస్తుంది. ఎలానండి అనొచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏమండి విష్ణు సహస్రనామం అంటే ఎన్ని నామాలండి? 1000 నామాలు. 1000 నామాలు చదివినంత ఫలితము ఈ 2 అక్షరాలు చదవంగానే వస్తుందా? వస్తుంది. ఎన్నిసార్లు చదవాలి? రామ 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 అని నువ్వు 3 సార్లు ఉచ్చరిస్తే 1000 సార్లు నువ్వు 1000 నామాలు విష్ణువు చేసిన పుణ్యఫలం ఎంతో అట్లా వస్తుంది. ఎలా వస్తుందండి అని చూసినప్పుడు యా రా లా వా అనే 4 అక్షరాల్లో 2వ అక్షరం రా, ప ఫ బ బ మ అనే దాంట్లో 5వ అక్షరం మా. రామ 2 × 5, మళ్ళీ రామ 2 × 5, మళ్ళీ రామ 2 × 5, 2 × 5 10, మళ్ళీ 2 × 5 10, మళ్ళీ 2 × 5 10, 10 × 10 100, 100 × 10 1000.
కనుక శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలం మనకు దక్కుతుంది. ఇక రెండోది, రాముడు శివుడు, శివుడు కేశవుడు ఇద్దరు ఒకళ్ళు, రెండు రూపాలుగా ఉంటూ ఉన్నారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివ రూపంలో ఉన్నది విష్ణువు, విష్ణువు రూపంలో ఉన్నది శివుడు. శివుడు హృదయంలో ఎవరున్నారు? విష్ణువు ఉన్నారు. విష్ణు హృదయంలో ఎవరున్నారు? శివుడు ఉన్నారు. అంటే ఒకరికొకరు ఎలా గౌరవించుకుంటున్నారు, కొలుచుకుంటున్నారు అనేది ఈ చెప్తూ ఉంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళే అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు రామ అనే పదం ఎలా ఏర్పడింది? ఓం నమో నారాయణాయ అనే మహామంత్రం ఉందండి. దాంట్లో నారాయణాయలో రెండో అక్షరం ఏంటంటే రా అండి. అట్లాగే ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి ఉందండి. మన అక్షరాభ్యాసం అప్పుడు మన తండ్రి గారు మొట్టమొదట మనల్ని ఒళ్ళో పెట్టుకొని పలక తీసుకొని బలపం తీసుకొని ఓ నమః శివాయ సిద్ధం నమః అని ప్రణవ పంచాక్షరిని మొట్టమొదటి రాయిస్తారండి. ప్రతి వాళ్ళు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ రాసేది. ఓం నమ శివాయలో మకారం ఉంది. ఓం నమో నారాయణాయలోంచి ప్రాణాత్మకమైన అక్షరం ఆత్మాత్మైన అక్షరం రా, ఓం నమ శివాయలోంచి ప్రాణప్రమైన అక్షరం మా, ఈ రెండు కలిపితే వచ్చింది రామ అనే పదం. అంటే ఒక్క రామ అనే నామంలో ఈశ్వర పూజ జరుగుతూ ఉందండి. శివ పూజ జరుగుతూ ఉంది, కేశవ పూజ జరుగుతూ ఉంది. శివస్థుతి జరుగుతూ ఉంది, కేశవ స్థుతి జరుగుతుంది. శివునికి అత్యంత ప్రియమైనది, విష్ణువుకి అత్యంత ప్రియమైనది. అటువంటి దివ్యమైన నామం రామనామం. అందుకనే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఇంతకంటే గొప్ప రమ్యం అనేది ఇంకోటి లేదండి. నోటితో పలకం చేతగాని రామనామాన్ని తెలుగు పలికినా కూడా రామ 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 అనే శబ్దం వచ్చి ఆయన తరిగించాడు వాల్మీకి. రత్నాకరుడు వాల్మీకి అయిన మహా జ్ఞాని అయ్యాడండి. సంస్కృత సాహిత్యంలో ఆయన రాసిన రామాయణమే మొట్టమొదటి గ్రంథం అండి. ఆ తర్వాత వ్యాసాదులు భారతాన్ని భాగవతాన్ని రాశారు. కానీ సంస్కృతంలో మొట్టమొదటి పీట ఎవరికి వేస్తారయ్యా అంటే వాల్మీకి మహర్షికే వేస్తారు. చూడండి ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి ఆయన ధ్యానాత్మకంగా ఆయన పరిణామం చెందాడు. మరి అటువంటి వాల్మీకి మహర్షి దగ్గరికి నారద మహర్షి చెప్తేనే కదండి వాల్మీకి మహర్షి తెలిసింది. ఆ తర్వాత ఒకరోజు నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామి మీరు అంటే వారు మహానుభావులు మాకు రావడం చాలా గొప్ప విశేషం, నాకు చిన్న సందేహం ఉంది, మీరు తీరుస్తారని. అట్లాగే అడుగున ఆయన. నిజంగా ఏ వ్యక్తి ఇన్ని ప్రశ్నలు వేయడండి అటువంటి గొప్ప ప్రశ్న వేశారు నారద మహర్షి. ఈ లోకంలో మనం మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా నేను చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మానవుడు నాకు కావాలి. ఒకటి సకల సద్గుణవంతుడు, అసలు ఎక్కడా చూసినా కూడా చెడు అనేది లేదు, చెడును తీసేసేవాడు, అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు. రెండోది మంచి వీరుడు. వీరత్వం చెప్పాలంటే ఆయనే చెప్పాలి. ఇక ఆయన కంటే మించిన వీరుడు త్రిలోకాల్లో కూడా ఎవరు ఉండకూడదు, అటువంటి వీరుడు కావాలండి. మూడోది ధీరుడు. జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా ఉండి పోరాడేవాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు. నాలుగోది సత్యాన్ని మాట్లాడేవాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసత్యాన్ని మాట్లాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు. ఐదవది కృతజ్ఞుడు. తనకు చిన్నపాటి మేలు ఎవరు చేసినా సరే మర్చిపోకుండా నాకు వీరి వల్ల ఈ మేలు జరిగింది అని 10 మందికి చెప్పుకొని వాళ్ళ పేరుని నిరంతరం తలుచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తర్వాత ధర్మజ్ఞుడు. అధర్మంలోకి వెళ్లకుండా తన జీవిత ప్రయాణం మొత్తం ధర్మంగానే పాటిస్తూ అసలు ధర్మమే ఒక ఆకారం దాలిస్తే ఇటువంటి వ్యక్తి అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తర్వాత అందమైన వాడు. అసలు సౌందర్యం చెప్పాలంటే ఇంతకంటే జగన్మోహన సౌందర్యం సృష్టిలో ఎవరికి ఉండదు, అంతటి అద్భుతమైన సౌందర్యం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇంకొక లక్షణం అసూయ లేనివాడు. తనకంటే గొప్ప వ్యక్తులు అనేక మంది ఉన్నా, వాళ్ళలో గొప్ప లక్షణాలు ఉన్నా, అదే నాకు ఇది లేదే, వాళ్ళలో అది ఉన్నదే అని మనస్సులో కూడా ఏమాత్రం ఆ భావం పొరచూపని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అసూయ లేనివాడు. ఇంకొక లక్షణం ఎవరైనా తనని ఆశ్రయిస్తే
శరణు అని చెప్పి కాపాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఎవరైనా ఎవరైనా సరే. చూడండి, అంటే మన భారతీయ కుటుంబ వ్యవస్థలోనే వేదాంతం దాగి ఉన్నది. ఆ వేదాంతం రామాయణంలో ఉంది. అది నేను ఇలాంటి వాడిని అని ఎక్కడ చెప్పలేదండి. రాముడు మౌనంగానే ఆచరించి నేను ఇలాంటి వాడిని చూపించాడు. కార్యసాధకులు మౌనంగా ఉంటారు, వాళ్ళు బయటపడరు. మాట్లాడితే ఇక ఇంకొకరు ఎవరికి అది ఛాన్స్ ఉంటుంది. ఇంకా అంత అద్భుతంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. నువ్వు సత్యాన్ని మాట్లాడు, ప్రియంగా మాట్లాడు. రాముడు ఎంత మృదువుగా మాట్లాడుతాడు అంటే అసలు రాముని మాట వస్తే విందామని చెవుడు కోసుకొని అయోధ్య నగర ప్రజలు సభాభవనానికి వస్తారట. సత్యాన్ని ప్రియంగా మాట్లాడు, నబ్రూయా సత్యం అప్రియం, కఠినంగా సత్యాన్ని మాట్లాడకు అని చెప్పి అంత అద్భుతంగా ఆయన చెప్తూ వచ్చారు. దీంట్లో అసలు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అసలు ఆ విగ్రహం చూడండి, ఎంత బంగారు కాంతులతో మెరిసిపోతుంది చూడండి. అసలు వాల్మీకి మహర్షి ఆయన సౌందర్యాన్ని చెబుతూ మీరు ఒక్కసారి గమనిస్తే చిరునవ్వు చిందిస్తున్న రాముడు అండి. ఒకసారి మీరు తదేకంగా మీ రెండు కళ్ళని భక్తి భావంతో అక్కడ కనుక చూస్తూ వస్తే రాముడిలో ఉన్న చిరునవ్వు మీ మనసుకు తెలుస్తుందండి. కృష్ణుడు నవ్వుతాడండి, రాముడు నవ్వుతాడు. అయితే వీళ్ళిద్దరు నవ్వులో ఒక తేడా ఉందండి. రాముడు ముందు నవ్వుతాడు, తర్వాత మాట్లాడతాడు. కృష్ణుడు ముందు మాట్లాడతాడు, తర్వాత నవ్వుతాడు. రాముడు ముందు నవ్వుతాడు కారణం ఏంటంటే తన నవ్వుతోనే ఇతరుల మనసుని ఆకట్టుకుంటాడండి. అటెన్షన్లోకి వచ్చేస్తుంది. ఇంకా అసలు దశరథ మహారాజు రాత్రికి పూట రాముడు ఆయన పాదసేవ చేస్తుంటే, రామ ఇప్పటికే అర్ధరాత్రి సమయం నువ్వు వెళ్ళి పడుకోవయ్యా అని అంటాడు, సెలవిస్తాడు. అట్లాగే నాన్నగారు అంటాడు. అక్కడ నుంచి ఆ మందిరం తన మంచం దగ్గర నుంచి ఆ ద్వారబంధం వరకు వెళ్ళబోతూ ఉంటే ఒకసారి రామాన్ని పిలుస్తాడు, చూస్తాడు, సరే వెళ్ళి అంటాడు. ఇంకొద్ది దూరం వెళ్ళి మళ్ళీ రామాన్ని పిలుస్తాడట, మళ్ళీ సరే ఇంకొద్ది దూరం మళ్ళీ రామాన్ని పిలుస్తాడట. చివరిగా ద్వారబంధం వెళ్ళిన తర్వాత ఒక్కసారి రామా అంటాడట. ఆయన ఒకసారి తిరిగిన తర్వాత ఆ ద్వారబంధం దగ్గర వెళ్ళినప్పుడు రామాని అంటలో ఆ రూపం ఉండే ఒక్కసారి మనసులో నిక్షిప్తం చేసుకుంటాడటండి. ఇక రామా నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఇప్పుడు తెల్లవాళ్ళు ఉన్నాయి ఈ రూపాన్ని ధ్యానిస్తూ ప్రేమిస్తూ తలపోస్తూ ఆయన పడుకుంటాడటండి. అటువంటి దివ్య మంగళ విగ్రహం ఇవాళ చంద్రూరులో వచ్చిందండి. ఇవాళ ఎంత అదృష్టం అంటే నిజంగా ఇవాళ రామానుగ్రహం ఎంత అదృష్టం అంటేనండి, పగలు ఆయన స్వరూపమే, రాత్రి ఆయన స్వరూపమే. పగలు పుట్టినవాడు మిట్ట మధ్యాహ్నం పుట్టినవాడు రాముడైతే అర్ధరాత్రి పుట్టినవాడు ఎవరంటే కృష్ణుడు అండి. ఇద్దరు విష్ణు స్వరూపులే కదా. ఈయన మిట్ట మధ్యాహ్నం పుట్టి ఆయన అర్ధరాత్రి పుట్టాడు. రెండు స్వరూపాలు నావే అయిపోయినాడు. అజ్ఞానంని చరించాడు, అందరికీ జ్ఞానాన్ని కలిగించాడు. గుహుడిని అనుగ్రహించాడు, శబరిని అనుగ్రహించాడు. శబరి పులకించిపోయి అడవిలోకి వెళ్ళి పండిన బాగా పక్వానికి వచ్చిన పండ్లను తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందండి. ఇంకా చాలా మంది ఉంటారు తాను ఎంగిలి చేసేది తాను తిని ఇచ్చినాడు, ఏ ఇవ్వలేదండి. వాల్మీకి రామాయణంలో అదే అసలు లేదండి. పక్వానికి వచ్చిన పండ్లను తీసుకుని ఇస్తే రామానుగ్రహం పొంది రామ మీరు అనుమతిస్తే దేహత్యాగం చేస్తానని చెప్పి ఆయన ముందే అగ్నికాహుతి, తర్వాత శబరీదేవి నదిగా మారిందండి. తిరువనంతపురం నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఎక్స్ప్రెస్కి ఏం పేరు పెట్టారంటే శబరి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారండి. ఎంత అద్భుతమైన పేరు పెట్టారు చూడండి. అంటే మన రైలు బండ్లకు కూడా రామాయణంలో రామానుగ్రహం పొందిన భక్తుల పేర్లు పెట్టారండి. ఇక్కడ ఎంతో అద్భుతం. ఇక్కడ చూడండి, గుహుల్ని కరుణించారు, శబరిని కరుణించాడు, సుతీక్ష మహర్షిని కరుణించాడు, శరభంగ మహర్షిని కరుణించాడు. ఇవాళ ఒక అద్భుతమైన ధనుస్సు చూస్తూ ఉన్నాం. అగస్త్య మహర్షి రామాయణంలో రాముడికి ఒక దివ్యమైన ధనుస్సు, దివ్యమైన బాణము, దివ్యమైన ఖడ్గము ఇచ్చారండి. దాంతో అద్భుతంగా యుద్ధం చేసి రావణాసురుని సంహారం చేసి ఆయన అద్భుతంగా లోకానికి శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదించాడు. రావణాసుర సంహారం అంటే అంత తేలికైన పని కాదండి, అది పరమ శివభక్తుడు. అది కౌశల్యాదేవి దగ్గరికి రాముడు వచ్చిన తర్వాత కౌశల్య ఒక ప్రశ్నించింది, రామ ఒక మాట చెప్పు, రావణాసురుని నువ్వు సంహరించావా? అమ్మ చాలా తేలికేసిన, చాలా అద్భుతంగా వేసిన ప్రశ్న. అమ్మ నువ్వు ఎంత వేదాంతంగా వేసావు ప్రశ్న. సరే, తన అహంకారమే తనను సంహరించిందమ్మా. ఒక్కటే మరి తన అహంకారమే తను సంహరించింది. అంటే ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా అహంకారం పనికిరాదు అని రావణాసుర సంహారంలో ఆయన నిరూపితం చేసుకుంటూ వచ్చాడు.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థం అందులో ఉన్నది అని చెప్పి ఒక గీత రచన అద్భుతంగా పాట రాశాడు. దానికి అద్భుతమైన అంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా అంత ఇదిగా ఉంటూ ఉంటారు అని చెప్పి. కనుక అటువంటి రామానుగ్రహాన్ని మీరందరూ కూడా పాత్రలు అయ్యారు. నిజంగా మీరంతా కూడా ధన్యజీవులండి. దేవవరం నుంచి ఇక్కడ బుద్ధాం అనే ఊరుంటే బుద్ధాం గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొంది రామ మంత్రాన్ని నిరంతరం అనుష్ఠిస్తున్న మాణిక్యమ్మ దంపతులకి, ఇక్కడికి మీరు ఆహ్వానించిన మీ అందరికీ, ఇక్కడ అర్చక స్వామి రఘునాథాచార్య గారికి, మీ పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తీసుకుంటూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ధన్యజీవులండి మీరు. ఎంత ప్రతిష్టతలు మొత్తాన్ని సంగ్రహించి ఒక ముద్దలాగా చేసి మనకి అందించారు. చాలా సంతోషం. అలాంటి విషయాలు మనం ఎన్నో మొత్తం చదివినా కూడా మనం అర్థం చేసుకోవడం కష్టం. అలాంటి సారాన్ని మనకు అందించారు. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ తరం రామదాస్ గారు. ఎందుకనంటే ఆయన రామదాస్ గారు భద్రాచలంలో గుడి కట్టిస్తే ఈ తరం రామదాస్ గారు కనుకోవచ్చు. చల్లా శ్రీనివాస శాస్త్రి గారు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాళ్ళందరికన్నా కూడా నేను ధన్యవాదాలు. ఎందుకనంటే ఇప్పుడు స్వామివారిని ఊరేగింపు చేస్తారు. ఎందుకు చేస్తారు? స్వామివారు మనం చూడటానికా, మనం స్వామివారిని చూడటానికా? ఎందుకు చేస్తారు? స్వామివారు ఎక్కడి నుంచి అయినా చూడగలరు. రెప్పపాటులో విశ్వాన్ని మొత్తాన్ని సందర్శించగలరు. కానీ మనం రాలేని వాళ్ళ కోసం మనకు ఊరేగింపు వస్తారు. మనకి దసరాకి సంక్రాంతికి ఊరేగింపు జరుగుతుంది. ఎందుకు వస్తున్నారు? చూడలేని వాళ్ళ కోసం. అలాంటి చూడలేని నాలాంటి వాళ్ళ కోసం. నాలాంటి వాళ్ళు ఎందుకంటే స్వయాన స్వామివారే అయోధ్యకు వచ్చి పిలిచినా నేను రాలేదు. ఎందుకంటే ఇక్కడ నుండి చెన్నకేశ్వర స్వామి నేను ఇవ్వలేను. ఎందుకంటే ఇది ఇంకోటి గొప్ప చెప్పి నేను అక్కడ పోయి దండం పెట్టుకున్నంత మాత్రం మోక్షం రాదు అనేది నా నమ్మకం.